రోడ్డు మీద ఒక మనిషికి యాక్సిడెంట్ అయితే అతన్ని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తారు కదా! అలా వెళ్ళినప్పుడు అన్నో, తమ్ముడో ఏదో ఒక సంతకం పెట్టండి అంటే అబద్ధం సంతకం పెట్టి అతని ప్రాణాలు కాపాడేటట్లుగా సంతకం పెడతారు కదా! అది తప్పు కానప్పుడు నేను చేసింది తప్పెలా అవుతుందండి అనేసి అడుగుతూ ఉంటాడు దీపతో కార్తీక్. ఇక కార్తీక్ అయితే శౌర్యని వాడు ఎలా బెదిరించాడో చూసారు కదా! శౌర్య నా కన్న కూతురైతే నాకిచ్చేయి నేను తీసుకెళ్ళిపోతాను అని అడుగుతూ ఉన్నాడు. అలాంటి వాడిని దగ్గర నుంచి చూస్తేనే జ్వరం పెట్టుకున్న శౌర్య ఆడితో ఎలా ఉంటుందనుకుంటున్నారు? నేనే కానీ ఈ విషయం చెప్పకపోతే మళ్ళీ ఆ నరసింహ మీ దగ్గరికి వచ్చి పిల్ల గురించి అడగడా? మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను చేసింది నా విధంగా అయితే కరెక్టే అనేదో అంటూ ఉంటాడు. ఆ మాటలకి దీప చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. అవునండి, ఇప్పటికే రౌడీ చాలా భయపడిపోతుంది నరసింహ విషయంలో. నరసింహే తన తండ్రి అని తెలిసిందనుకో ఇంకేమైపోతుందో. అదేదో తనకు తెలియకుండా నరసింహ నుంచి ఏ ఆపద రాకుండా ఉండాలంటే నేను ఆ స్థితికి ఆ అబద్ధం ఆడాల్సి వచ్చింది అనేతో అంటూ ఉంటాడు కార్తీక్. ఆ మాటలకి దీప అయితే చాలా కోపంగా అలా చూస్తూ ఉంటుంది. మీరు ఏమనుకున్నా అనుకోకపోయినా నేను చేసిందే కరెక్ట్ అండి. మీరు ఎందుకు ఇలా మమ్మల్ని ఇండ్లు ఒగ్గేసి వచ్చేసారో నాకు అర్థం అవ్వడం లేదు అనైతే దీపతో కార్తీక్ అయితే అంటూ ఉంటాడు.